జై శ్రీరామ్. హాయ్. ఇది మీకు తెలుసా? ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న సమాజాన్ని, మనుషులను గమనిస్తుంటే ఒక వింతైన, కొంచెం బాధాకరమైన విషయం కనిపిస్తోంది. అదేంటంటే మనసులో లేని ప్రేమ కెమెరా ముందు ప్రదర్శించటం. ఈ మధ్య కాలంలో ఏదైనా పెళ్లి గాని, ఫంక్షన్ గాని లేదా ఏ శుభకార్యం గాని జరిగితే అక్కడ అసలైన బంధాలు, ఆత్మీయతల కంటే కూడా కెమెరా హడావుడి ఎక్కువైపోయింది. మీలో కూడా చాలా మంది ఇలాంటి మనుషులను మీ జీవితంలో ఎక్కడో ఒక చోట చూసే ఉంటారు. కొంతమంది ఉంటారు, ఫంక్షన్ జరుగుతున్నంత సేపు అక్కడ పుల్ల తీసి ఇక్కడ పెట్టరు. ఏ పనిలోనూ సాయం చేయరు. పోనీ వచ్చిన చుట్టుపక్కల మనుషులతోనైనా కాసేపు ప్రేమగా నవ్వుతూ మాట్లాడతారా అంటే అది ఉండదు. ముఖం ముడుచుకొని కూర్చుంటారు. కానీ ఎప్పుడైతే అక్కడ వీడియోగ్రాఫర్ లేదా ఫోటోగ్రాఫర్ కెమెరా పట్టుకొని వస్తాడో అంతే. అప్పటి వరకు ఎక్కడా లేని ఓపిక, ఎక్కడా లేని ప్రేమ ఒక్కసారిగా ఉన్నట్టు ముంచుకొచ్చేస్తాయి. కెమెరా కనిపించగానే పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ ఏదో ఒక వస్తువు పట్టుకొని పని చేస్తున్నట్టు యాక్టింగ్ చేయటం. బట్టలు పెట్టేటప్పుడు ఓ పెద్ద హడావుడి చేయటం. కెమెరా వైపు చూస్తూ ముఖంలో లేని నవ్వును తెచ్చిపెట్టుకోవటం. అబ్బో, ఆ హడావుడి చూస్తే ఫంక్షన్ అంతా వీళ్ళే చేశారేమో అన్నట్టు బిల్డప్ ఇస్తారు. చిత్రం ఏంటంటే కెమెరా పక్కకు వెళ్ళగానే మళ్ళీ ఆ నవ్వు మాయమైపోతుంది. వాళ్ళు కూడా అక్కడి నుంచి మాయమైపోతారు. ఆ ప్రేమ మాయమైపోతుంది. కోర్స్ అసలు వాళ్ళది ప్రేమే కాదనుకోండి, ప్రేమ ఉన్నట్టు నటించటం కదా. ఒకటి ఆలోచించండి, ఆ ఫోటోలు వీడియోల కోసం ఆ క్షణంలో చూపించే నకిలీ ప్రేమ వల్ల ఎవరికి ఉపయోగం? మనసులో నిజమైన ఇష్టం లేనప్పుడు, అవతలి వాళ్ళపై గౌరవం లేనప్పుడు అసలు అలాంటి ఫంక్షన్కు రావడం ఎందుకు? వచ్చాక ఏదో ప్రేమ ఉన్నట్టు, మేమే అంతా చేస్తున్నట్టు, ఏదో బాధ్యత పంచుకున్నట్టు అంత బిల్డప్ ఇవ్వడం ఎందుకు? కెమెరా లెన్స్ ముందు నవ్వటం కాదు, ఎదురుగా ఉన్న మనుషులను చూసి మనస్ఫూర్తిగా నవ్వటం ముఖ్యం. యాంత్రికమైన ఈ రోజుల్లో బంధాలు అనేవి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడానికో, ఆల్బమ్స్లో దాచుకోవడానికో మాత్రమే పరిమితమైపోతున్నాయి. మనుషులతో మాట్లాడటానికి అహంకారం అడ్డు వస్తుంది, కానీ ఫోటోల కోసం మాత్రం అన్నీ మర్చిపోయి నవ్వులు చిందిస్తారు. ఫోటోలు దిగటం తప్పు కాదు, జ్ఞాపకాలను దాచుకోవటం తప్పు కాదు. కానీ కెమెరా ముందు చూపించే ప్రేమలో 1% అయినా నిజ జీవితంలో మనుషులపై చూపిస్తే బంధాలు ఎంతో అందంగా ఉంటాయి. షో ఆఫ్ చేయటం ఆపుదాం. కెమెరాల కంటే ముందు ఎదురుగా ఉన్న మనుషుల మనసులను గెలుచుకోవటానికి